తల్లి సమ్మక్క, కుష్ఠురోగంతో కృషించిపోయిన నన్ను మామూలు మనిషిని చేసిన దేవతవు నువ్వు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనమ్మా? అమ్మా సమ్మక్క తల్లి, నీ దయవల్ల మా పంటలన్నీ మంచిగా పండాయి, మా అప్పులన్నీ తీరాయి. నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనమ్మా? కాన్పు బాధతో కష్టపడుతున్న నా బిడ్డని కాపాడి 12 బిడ్డని ప్రసాదించావు తల్లి. నీకేమిచ్చి రుణం తీర్చుకోవమ్మా? నాకు ఇది చాలు. సమ్మక్క మహిమలు ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న ప్రజలు ఒక కుష్ఠురోగి సమ్మక్క తల్లి దయవల్ల సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడని, గొడ్రాలకు కవలపిల్లలు పుట్టారని, బావిలో నీళ్లు పడక బాధపడుతున్న రైతు, వ్యాపారంలో నష్టపోయిన వ్యాపారి, ఇలా ఎందరెందరో సమ్మక్క తల్లి దయవల్ల సుఖ సంతోషాలు పొందారని కథలు కథలుగా చెప్పుకుంటూ తండోపతండాలుగా సమ్మక్క తల్లి దర్శనార్థం మేడారం రాసాగారు. మేడారం మహామహిమ క్షేత్రం, శ్రీ తల్లి సమ్మక్కకు దివ్యవాసం. 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 సమ్మక్కను మొక్కగా కష్టాలు తీరగా, చిరునవ్వులు విరియగా, ఇంటింటా నిండుగా. భక్తులను బ్రోవగా వెలిసే తల్లి సదనం, భక్తులను బ్రోవగా వెలిసే తల్లి సదనం. మమ్మేలి దరి చేర్చు మా కల్పవల్లి. మేడారం మహామహిమ క్షేత్రం, శ్రీ తల్లి సమ్మక్కకు దివ్యవాసం. మేడారం మహామహిమ క్షేత్రం, శ్రీ తల్లి సమ్మక్కకు దివ్యవాసం. ఎవరెవరిని చూసినా ఆ తల్లి ధ్యానమే, మేడారమందున భక్తజన సంద్రమే. కోరి కొలిచిన వారికి వరములనిచ్చే తల్లి, కోరి కొలిచిన వారికి వరములనిచ్చే తల్లి. మమ్మేలి తరి చేర్చు మా కల్పవల్లి. మేడారం మహామహిమ క్షేత్రం, శ్రీ తల్లి సమ్మక్కకు దివ్యవాసం. మేడారం మహామహిమ క్షేత్రం, శ్రీ తల్లి సమ్మక్కకు దివ్యవాసం. అమ్మా సమ్మక్క తల్లి, నీకు యుక్త వయసు వచ్చింది. ఇప్పుడు నీకు వివాహం చేయడం మా బాధ్యత. నీ అభిప్రాయం కూడా చెప్పు తల్లి. మీకు నాపై గల భక్తి విశ్వాసాలకు నేనెంతో సంతోషిస్తున్నాను. మీరిక నుండి నా వద్దకు
దూరాభారంతో రానవసరం లేదు. మీ నివాసాల్లో దైనందిన జీవితాలు గడుపుతూ నన్ను స్మరిస్తే చాలు. మానవ మాతృరాలిగా మీకెల్లప్పుడూ సహాయపడటం నా విధిగా భావిస్తాను. రాబోయే కాలంలో అందరూ నా ఆవాసానికి వచ్చి నాకు మొక్కులు చెల్లించుకునే తరుణం తప్పక వస్తుంది. కరినగరి ప్రభువులు మేడరాజు, మేడారం ప్రభువులు పగడిద్దరాజు మన గూడానికి వస్తున్నారు దొరా. అలాగా, వారిని మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దయచేయండి, దయచేయండి. ఇతడు నా మేనలుడు పగిడిద్ద. స్వామి, ఆయుష్మాన్ భవ. వారి చూపుల్లో ఎంతో అంతరార్థం ఉంది. వారిది ఈ జన్మబంధం కాదు, ఎన్నో జన్మజన్మల అనుబంధం. జన్మజన్మల బంధమా? అవును. పగిడిద్దరాజు గత జన్మలో భీమసేనుడు, సమ్మక్క తల్లి ద్రౌపదీదేవి. మీరు చెప్పేది నిజమా స్వామి? వనవాస సమయాన వారి అన్యోన్య దాంపత్యమునకు పరమానందభరితుడైన శ్రీకృష్ణ భగవానుడు, భీమ ద్రౌపదులారా, ఈ జన్మతోనే మీ అనుబంధం పరిసమాప్తం కావడం లేదు. శక్తి రూపమైన ద్రౌపది యుగధర్మముననుసరించి కలియుగంలో కూడా తన శక్తి ప్రభావంతో మహోపకారము జరపవలసి ఉన్నది. అందుకే వారిరువురిని కోయవీర దంపతులుగా జన్మించమని వరమిచ్చాడు. శ్రీకృష్ణుని ఆదేశంతో వారు జన్మజన్మలకి వనవాసాల్లో భార్యాభర్తలుగానే జన్మిద్దామని బాసలు చేసుకున్నారు. అంటే మా కోయి గిరిజనులను ఉద్ధరించడానికి ఈ జన్మలో సమ్మక్క పైడిదరాజులుగా జన్మించారా స్వామి? అయితే వాళ్ళిలా కలవడం కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడి లీలలేనా స్వామి? అవును. కారణజన్ములైన వాళ్ళిద్దరికీ కళ్యాణం జరిపించి లోకోద్ధరణకు శ్రీకారం చుడదాం. అలాగే అలాగే స్వామి. శుభం భూయా. రామయ్య సీతమ్మోలే సమ్మక్క పగిడిద్దాల, రామయ్య సీతమ్మోలే సమ్మక్క పగిడిద్దాల, కాపురం కళకళలాడిందో, కమ్మగా రాజ్యం ఏలారు, సంసారం సల్లగా సాగిందో, సంతాన భాగ్యం కలిగిందో. రామయ్య సీతమ్మోలే సమ్మక్క పగిడిద్దాల, రామయ్య సీతమ్మోలే సమ్మక్క పగిడిద్దాల.